నీవు ఇక చీకటిని ఏమాత్రము జరిగి చేరవు. ఎందుకంటే ఇంతవరకు చీకట్లో ఉన్నావు కాబట్టి ఆ చీకటి అనుభవం తెలుసు. ఒక్కసారి చీకటిని బంధకం నుంచి వెలుగులోకి వచ్చిన తర్వాత అంత తేటగా కనిపిస్తూ ఉంటే, అయ్యో ఇన్నాళ్ళు నా జీవితాన్ని ముసుగులో పడేశానా, ఇన్నాళ్ళు నా జీవితాన్ని అంధకారంలో పడేశానా, ఇన్నాళ్ళు నా జీవితాన్ని సమయం వృధా చేసుకొని పాడు చేసుకున్నానా అని నువ్వు పశ్చాత్తాపడుతూ ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ హృదయంలోకి నువ్వు కొంచెము యేసయ్యను ఆహ్వానిస్తే, ఆ హృదయంలోకి నీవు దేవుణ్ణి పిలిస్తే, సీమోనుదైన ఒక దోణిలోకి యేసుప్రభు అడిగినప్పుడు ఎట్లా పిలుచుకున్నాడో, సీమోనుదైన ఒక దోణిలోకి యేసయ్య పలకరించగానే, అయ్యా రండి మా దోణిలోకి రండిని ఎలా ఆహ్వానించుకున్నాడో, ఎలా రిసీవ్ చేసుకున్నాడో, నీవు ఈరోజు దేవుని సన్నిధిని రిసీవ్ చేసుకుంటే, దేవుని ఆత్మను రిసీవ్ చేసుకుంటే, సీమోను దోణిలో, సీమోను పడవలో విస్తారమైన చేపలు, విస్తారమైన ఆశీర్వాదం ఎలా పొందుకున్నారో నీవు కూడా విస్తారంగా పొందుకొనబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టు. నువ్వు కూడా విస్తారంగా దీవించబడబోతున్నావు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడు తెలుసా? నీ హృదయంలోకి ఆయనని ఆహ్వానించిన క్షణమే నీ ఆశీర్వాదం ప్రారంభించబడినది. నీ ఆశీర్వాదము ఆగిపోయినదేమో, నీ దీవెన ఆగిపోయినదేమో, నీ రాబడి ఆగిపోయినదేమో, నీ పలుకుబడి నాశనమైపోయినదేమో, నీ పరువు ప్రతిష్టలు మట్టిలో కలిసిపోయినాయేమో. కంగారు పడకు, అధైర్యపడకు, జడియకు, దిగులు పడకు. బలహీనమైన నీవు, ఓడిపోయిన నీవు, కృంగిపోయిన నీవు, ఓడిపోయిన నీవు, ఎక్కడ విలువలేని జీవితము గడుపుతున్న నీవు, ఒక్కసారి ఆ జీవితాన్ని తెచ్చి ఆయన చేతిలో లేక నీ విలువైన హృదయాన్ని ఆయనకిచ్చి నీ హృదయంలోకి ఆయనను పిలిస్తే నీ స్థితి మారబోతుంది. సీమోను ఒక దోణిని ఆయనకిచ్చాడు కానీ హృదయానికి ఇవ్వలే. హల్లెలూయా. సీమోను దోణిను యేసయ్యకు ఇచ్చాడు, ఆహ్వానించాడు, కానీ సీమోను హృదయం ఇంకా దేవునికి ఇయ్యలే. సీమోదయానికి యేసయ్య హృదయానికి మధ్యలో గ్యాప్ ఉన్నది, మధ్యలో గ్యాప్ ఉన్నది. సంగమా, నీ హృదయానికి యేసయ్యకి హృదయానికి మధ్యలో ఏది ఉన్నది? మధ్యలో ఏది ఉన్నది? హల్లెలూయా. సీమోను హృదయానికి యేసయ్యకు మధ్యలో ఒక గ్యాప్ ఉన్నది. నీ హృదయానికి యేసయ్య హృదయానికి మధ్యలో ఏ గ్యాప్ను పెట్టినావు? ఈ సంఘము అట్లా ప్లేస్ అట్లా, ఈ సంఘము యేసయ్యకు హృదయం ఇచ్చే సంఘంగా మారునుగాక. యేసయ్యకు అందరి హృదయాలు ఆయన చేతిలో పెట్టి
ఆయనకు సమీపముగా ఉండే సంఘముగా మార్చబడునుగాక. గుర్తుంచుకోండి, బాగా చక్కగా ఆలకించండి. లూకా సువార్త 5వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒక మాట గుర్తు చేసి నాకు చక్కగా మైక్ తీసుకొని. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఎక్కడి నుంచి చదువుతున్నామా? 7 నుంచి చదువు. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సైగలు చేసిరి. వారు వచ్చి రెండు దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు ఎదుట మోకాళ్ళు వంగి సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. సీమోను ఆ విస్తారమైన చేపలు పడిన తర్వాత, దేవుడు చేసిన కార్యమును గమనించిన తర్వాత, దేవుడు తన పట్ల ఒక మిరకిల్ చేసిన తర్వాత చాలు. అయితే సీమోను అంటున్నాడు, అయ్యా నేను పాపాత్ముడను అంటున్నాడు. హల్లెలూయా. నేను పాపాత్ముడనయ్యా, నన్ను ఎందుకు? పాపం అడ్డం వచ్చింది. సీమోనుకి యేసయ్యకి మధ్యలో ఏమడ్డం వచ్చింది? పాపము అడ్డం వచ్చింది. ఈరోజు మనుషులకు మరణము లేదని విచ్చలవిడిగా విర్రవిగుతున్నారు. మనిషి శాశ్వతం అనుకొని పోరెక్కిన పనులు చేస్తూ ఉన్నారు. నేను లేకపోతే ఏమీ జరగదు, నేనుంటేనే అన్నీ జరుగుతాయి, నేను లేకపోతే అసలు మా ఇల్లే లేదు, నేను లేకపోతే నా కుటుంబమే లేదు, నేను లేకపోతే సంఘమే లేదు, నా ద్వారానే అన్నీ జరుగుతాయి అని భ్రమపడతాడు మనిషి, ఆలోచిస్తాడు మనిషి. కానీ ఒక మాట చెప్పనా? బిలాము తన జీవితంలో నేను దేవుని ప్రవక్తను నేను అనుకున్నాడు. యోనా అంటాడు నేను అంటాడు. ఏమంటాడు? వినండి అమ్మో వినండి. నేను అంటాడు, నేను దేవునికిని నరునికిని మధ్యవర్తిని అంటాడు. ఏమంటాడు? మనిషికిని దేవునికిని నేను మధ్యవర్తిని. మధ్యవర్తివి కరెక్ట్, కానీ మధ్యలోని దారి తప్పినావు కదా. మంచిది, నువ్వు మధ్యవర్తివే, కానీ మధ్యలోనే డుమ్మ కొట్టొద్దు. నువ్వు మంచివాడివే, పాస్టర్కు బాగానే సపోర్ట్ చేస్తావు, సేవకులకు బాగానే సపోర్ట్ చేస్తావు, మంచిదానివే, మంచివాడివే. మధ్యలో ఏం చేస్తావు? మధ్యలో డుమ్మ కొట్టేస్తావు. అరే నేను చాలామందిని చూసా, ఈ వారం అమ్మకపోతే సుతం ఎట్లా చేసుకుంటాడు, మళ్ళా వారం నాకు కాలు పట్టుకు. అరే నీ కాలు ఎందుకు పట్టుకుంటారు? ఏ సాయి కాలు పట్టుకుంటాం. హల్లెలూయా. నీ కాళ్ళు కాదు, యేసయ్య కాళ్ళు పట్టుకుంటే సమస్తం తెచ్చి కాళ్ళ దగ్గర పడేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీకు అందరికీ చెబుతున్న ఒక మాట, నీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా, ఏ పోరాటం వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ మనిషి కాళ్ళు పట్టుకోవద్దు. నువ్వు గుర్తుంచుకోండి. ఏ మనిషికి సాగిల పడద్దు. గుర్తుంచుకోండి. యేసయ్య కాళ్ళు పట్టుకుంటే అందరూ నీ కాళ్ళు పట్టుకుంటే చేస్తాడు. దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టు. నీవు చెప్పినట్లు నేను కానీ
నీ కాళ్ళు పట్టుకొని కానీ పట్టుకోవలసిన వాని కాళ్ళు నేను పట్టుకుంటాను, వినవలసిన వాని మాట నేను వింటాను అని చెప్పా. పట్టుకోవలసిన వాని కాళ్ళు పట్టుకున్నాను, వినవలసిన వాని మాట విన్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. చెదిరిపోతే చూడాలనుకున్నారు, ఓడిపోతే చూడాలనుకున్నారు, పారిపోతే చూడాలనుకున్నారు. కానీ ప్రభువు పారిపోయిన నన్ను, ఓడిపోయిన నన్ను, కృంగిపోయిన నన్ను లేవనెత్త దేవుడు. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. సంగమా, ఎందుకు భయపడుతున్నారు? దేవుని బిడ్డలారా, ఎందుకు భయపడుతున్నారు? అంతే అంతే అంతే. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దిగులు పడుతున్నారు? ఇందాక ఆరాధనలో పాటే వాడేవి కదా, నాకు భయమేలా, నాకు దిగులేలా. పాడావా? 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 నాకు చింతేలా, నాకు భీతియేలా కదా. దేవుడు నువ్వు భయపడకు. సీమోను రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఉదయం వరకు చేపలు దొరకకపోయే వరకు భయంలో ఉన్నాడు. రాత్రంతా చేపలు పట్టాడు, ఆ వలలు కడుక్కుంటా భయపడుతున్నాడు. నా పిల్లలకు నేను ఏం పెట్టాలి ఈరోజు? నా భార్యకు నేను ఏం పెట్టాలి ఈరోజు నా తిండి ఏమి తినాలి అని భయపడుతూ ఉన్నాడు. భయపడుతున్నాడు. భయపడుకుంటా కూర్చున్నావేమో ఇక్కడ, భయపడుకుంటా ఈ మాటలు వింటున్నావేమో, భయపడుకుంటా ఈరోజు ఏడుస్తున్నావేమో, భయపడుకుంటా గదిలో కూర్చొని ఒంటరిగా ములుగుతున్నావేమో, భయపడుకుంటా ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతున్నావేమో. ఎవ్వరికి చెప్పుకోలేకపోయినా నా యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడా, నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఆయన గమనిస్తూ ఉన్నాడమ్మా. నువ్వు ఏ గదిలో ఏడుస్తున్నావో, ఏ కొండలలో కూరుకుపోయినావో, ఏ రోగముతో నలిగిపోతున్నావో, నీవెక్కడ స్ట్రక్ అయిపోయినావో, నీ జీవితం, నీ బ్రతుకు ఎక్కడ ఆగిపోయి బాధపడుతూ ఏడుస్తున్నావో, దేవుడు మాట్లాడుతున్నాడు. సీమోను పలకరించిన దేవుణ్ణి, సీమోను ధైర్యపరిచిన దేవుణ్ణి, సీమోను ఆశీర్వదించిన దేవుణ్ణి, సీమోను బలపరిచిన దేవుణ్ణి, సీమోను ఉత్తేజపరిచిన దేవుణ్ణి నేనే నీతో మాట్లాడుతున్నాను అంటాడు. నేనే నీతో మాట్లాడుతున్నా, నువ్వు ఎందుకు భయపడతావు? ఈరోజు తినడానికి తిండి లేదేమో, కట్టుకోవడానికి బట్టలు లేవేమో, అన్నీ ఉన్న సమాధానం లేదేమో, అన్నీ ఉన్న ఆదరణ లేదేమో, అన్నీ ఉన్న ఓదార్పు లేదేమో, అన్నీ ఉన్న కన్నీరు మున్నీరై కుమిలిపోతున్నావేమో. నీ కుమిలిపోతే ఎవరు చూడలేరు కానీ, నువ్వు కృంగిపోతే ఎవరు చూడలేరు కానీ, నా దేవుడు నేను చూస్తూ ఉన్నాడు. నా దేవుడు నేను చూస్తూ ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న నజరేయుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నిన్ను గమనిస్తా. తల్లి, బహుశా ఆ పడవ అక్కడ కూర్చొని వాళ్ళు కడుక్కొని ఏం చేయాలి దిగాలుగా ఏడుస్తూ, అంతరంగంలో బయటికి ఏడవలేక అంతరంగంలో ఏడుస్తూ ఉన్నాడేమో. కానీ యేసు ప్రభు అక్కడికి రాగానే, అయ్యో హలో, నువ్వు ఆకలితో ఉన్నావు, నువ్వు బాధలు ఉన్నావు, నువ్వు తినలేక నీ పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్నావు, నువ్వు వెంటనే ఇటు లోపల నడిపించు, చేపలు పడతాయి, వల వేయి అనలే. రాగానే నువ్వు లోపల నడిపించు, నేను దేవుడు, నువ్వు నడువు, నేను లోపలికి వస్తే ఈ పక్కన వలై అనలే. సిమోను, నీ ధోని కొంచెం అద్దెకి ఇస్తావా అన్నాడు. ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ ధోనిలో ఉండి అనేకులకు దేవుని రాజ్యము గురించి తెలపడానికి, దేవుని సన్నిధి, దేవుని యొక్క వాక్యమును బోధించడానికి ఆ పడవను వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నంటే ఆ ప్రజలు ఆయనను ముట్టాలని,
ఆ ప్రజలు ఆయన తాకాలని, ఆ ప్రజలు వారి బంధకుల నుంచి ఆయన ముడితే మేము బాగుపడతామని అనేకులంట ఆయన మీద పడుచున్నారంట. అనేకులు ఆయన మీద పడుతూ ఉంటే అందుకే సీమోనుదైన ఆ దోణెను ఒక స్టేజ్గా మార్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక స్టేజ్గా ఇప్పుడు మీకు బోధించడానికి ఎలా స్టేజ్ నేను ఉపయోగించుకున్నానో, ఎలా వాడుకుంటున్నానో, ఆ రోజు యేసయ్య ఒక స్టేజ్ని చేసుకున్నాడు సీమోను దోణెను. హల్లెలూయా. నేను అంటాను, 2 చేతులు జోడి చెప్తున్నాను, యేసు ప్రభుకు మీరే ఎందుకు ఒక స్టేజ్ కాకూడదు? యేసయ్యకు మీరే ఒక స్టేజ్ ఎందుకు కాకూడదు? అంటే సీమోను ధోనిని ఎవరికిచ్చాడు? యేసయ్య. అంటే ఏం చేశాడు? ఒక స్టేజ్ని ఇచ్చేసాడు. అస్తమానం నా స్టేజ్ విరగాల, నా స్టేజ్. నీ స్టేజ్ బంగారు స్టేజీ అమ్మా, వజ్రాలతో కట్టిన స్టేజీ, నీ స్టేజీ, నీ స్టేటసు నీకంటే ఉత్తమమైన స్టేటస్ ఈ భూమి మీద లేదని నువ్వు ఫీల్ గా. నీ స్టేజ్ పెరగాలన్నా, నీ స్టేటస్ పెరగాలన్నా, నీ అంతస్తు పెరగాలన్నా, నీ ఐశ్వర్యం పెరగాలన్నా నీవు దేవుని రెక్కల కిందికి వెళ్ళిపోవాలా. హల్లెలూయా. మీకు తెలియదు ఇక్కడ ఉన్నా నేను, కానీ చాలామందికి, కొంతమందికి ఎలా ఉంటుందంటే పైకి బాగానే మాట్లాడతారు, కానీ లోపల కుళ్ళు ఉంటుంది, లోపల ఒక బాధ ఉంటుంది. అబ్బా, మా కళ్ళ ముంగల్నే తీసుకుంటున్నాడు, చేస్తున్నాడు, మా కళ్ళ ముంగల్ని ఎదుగుతున్నాడు. ఓర్వలేనితనం, సహించలేనితనం, ఈర్ష్య, దేవుని కొరకు ఒక పాత్రగా ఏది కూడా ఉపయోగపడని దౌర్భాగ్యులు మనం, గొడ్డుపోయినలో మనం, ఫలము లేని వాళ్ళం మనం, ఫలింపు లేని వాడు, గొడ్డుతనం మనది, గొడ్డు జీవితం అది. హల్లెలూయా. గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు ఒకరోజు అలా వెళ్తూ అంజూరపు చెట్టు వైపు చూశాడు. ఎక్కడ చూశాడమ్మా? కొంచెం గట్టి చెప్పండి. అంజూరపు చెట్టు చూశాడు. చూసి దాన్ని చూసి పాపం ఆకలేసిందేమో, ఆ పళ్ళు తిందామన్నా ఒక్కటి కూడా లేదంట. ఏ లేదు? ఒక్కటి లేదంట. ఒకటేనా? నీవు అంజూరపు చెట్ట, నీకు బాగా ఎక్కువైంది, నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి, నీకు ఎరువు వేస్ట్ అవుతున్నది, నీకు కాపుదల వేస్ట్ అవుతుంది, నీకు కష్టం వేస్ట్ అయిపోతుంది. ఇక ఏం కావాలి? నువ్వు ఇక ఎండిపో. ఒకసారి యేసయ్య నీ వైపు చూసే లోపు ఫలము లేని దానిగా, ఎండిపోయిన దానిగా, గొడ్డువాడిగా నీవు ఉన్నావనుకో, ఏమవుతావు? ఎండిపోతావు. నువ్వు ఫలించాలి, నువ్వు విస్తరించాలి. ఈ సీమోను యేసయ్యకు ఆ దోణ ఇచ్చేశాడండి ఆ టైంకు, ప్రసంగానికి. మరి నువ్వేమిస్తున్నావు దేవునికి? నువ్వేం చేస్తున్నావు దేవునికి? నేను ఎందుకు బ్రతికించాడు నీకు? ఎందుకు నీకు ఆరోగ్యం ఇచ్చాడు? ఎందుకు నీకు జ్ఞానం ఇచ్చాడు? ఎందుకు నీకు కాళ్ళు ఇచ్చాడు? ఎందుకు నీకు కళ్ళు ఇచ్చాడు? ఎందుకు నీకు ఐశ్వర్యం ఇచ్చాడు? ఎందుకు నీకు పరువు ఇచ్చాడు? ప్రతిష్టలు ఇచ్చాడు, మర్యాద ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు. ఎన్ని ఇచ్చిన ఆయన కొరకు ఏం వాడబడుతున్నా? ఎన్ని ఇచ్చిన ఆయన కొరకు ఏమి నేను ఎందుకు నిర్మించుకున్నాడు ఆయన? ఆ రోజు యేసయ్య సీమోను దర్శించగానే, సీమోను దేవుని కార్యము చూడగానే నేను పాపాత్ముడను అంటాడు. ఏమంటాడు? నేను పాపాత్ముడనయ్యా, నన్ను విడిచిపో. ఎందుకంటే తెలుసా, నేను అర్హత లేనివన్నయ్యా. ఏమంటాడు? నేను అర్హత లేనివన్నయ్యా,
ఎందుకు యోగ్యత లేనివన్నయ్యా? అమ్మా, నీకు ఏ అర్హత ఉందని ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వినడానికి ఏ అర్హత ఉంది నీకు? ఈరోజు దేవుని వాక్యమును సేవకుని అన్నీ మానుకొని అన్ని కట్టిపెట్టి మీ కొరకు ఒక కాపరిని పెట్టాడు. ఎందుకు? ఆయన పని లేకనా? ఆయనకు పని లేకనా? ఆయన వేస్తూ ఉన్నాడనా? ఆయన ఖాళీగా ఉన్నాడనా? ఎందుకు పెట్టాడమ్మా నిన్ను? ఏ పరిశుద్ధత నీలో ఉంది? ఏ యోగ్యత నీలో ఉంది? ఏ జ్ఞానము, ఏ తెలివి నిన్ను పాపం నుంచి విడిపించింది? ఏ ధనము నిన్ను కాపాడింది? ఏ ధనము నీకు రక్షణ ఇచ్చింది? ఏదమ్మా నేను కాపాడింది? ఏది నీళ్ళు లేదు. నువ్వు నలిగిపోవుట తనలాగా చేసుకున్న పాపానికి, తనలాగా నిర్మించుకున్న పాపానికి, నిన్ను ఆయనలాగా నిర్మించుకున్న ఒక మిస్టేక్కి తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, నరుని నిర్మించినందుకంట బాధపడ్డాడట. హల్లెలూయా! నిజమేనా? చదివిన ఎప్పుడన్నా? నరుని, మనిషిని నిర్మించినందుకు దేవుడు బాధపడ్డాడంట. ఎందుకు నిర్మించుకోవాలి నేను? ఎందుకు ఆయనలాగా నేను వెతుక్కోవాలి? ఎందుకు ఆయనలాగా నేను సరి చేసుకోవాలి? ఎందుకు నువ్వు పాపములు ఉంటే విడిచిపెట్టకూడదు? ఎందుకు తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. అందుకే కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, పడమా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజు. నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజు అయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అపహాసించగా, అన్యులే నన్ను అవమానించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అవునయ్యా, అవునయ్యా, అండ నీవైతి, కొండ నీవే యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే కొలుతూనయ్యా, చప్పట్లు. నీవే అగో నిన్నే కొలుతూనయ్యా, నీవే రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే రాజువయ్యా దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా. గట్టిగా చెప్పట్లు కొడదమ్మా. నిన్ను ఎందుకు నిర్మించుకున్నాడో, ఏ యోగ్యత లేకుండా, ఏ అర్హత లేకుండా నిన్ను ప్రేమించి ఆయన నిర్మించుకున్నాడు. అందుకు నీవు ఆయన స్తుతించాలి. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఏ యోగ్యత లేకుండా చదువుదాము, కొంచెం ముందుకెళ్దాం. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయమునొంది అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును. ఎవరి కుమారులు? జెబెదయి కుమారులైన యాకోబును యోహానును. హల్లెలూయా. ఎవరంట అక్కడ తనతో పాలివారు? ఎవరంట తన పాలివారు? అమ్మో, మీ పాలలతో ఎట్లా నాకు తెలియదు, కానీ ఈ పాలలు మాత్రం పక్కా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మీ పాలలు ఎట్లా పీడిస్తారో నాకు తెలియదు. మీ పాలలు మీరు ఎట్లా పతనం కావాలని కోరుకుంటారో నాకు తెలియదు. మీ పాలలు మీరు ఎట్లా తొక్కబడాలని కోరుకుంటారో నాకు తెలియదు. కానీ ఇక్కడ పాలివారికి ఏం చేస్తారు తెలుసా? సహాయం చేస్తున్న సిమోన్. ఈ పాలివారికి, అయ్యా రండయ్యా దీవించబడ్డా నేను, ప్రైజ్ ది లార్డ్, రండయ్యా నేను దీవించబడ్డాను, మీరు కూడా దీవించబడండి అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఏమంటాడు? నేను దీవించబడ్డాను, మీరు కూడా దీవించబడాలా. నేను బాగుపడ్డాను, మీరు కూడా బాగుపడాలా. నేను ఆరోగ్యంగా ఉన్నాను, మీరు కూడా. దేవుని వాక్యం చెప్తుంది కదా, చెడ్డవారిని చూసి వ్యసన పడొద్దు అంట. చెప్పలేం. చెడ్డవారిని చూసి వ్యసన పడినప్పుడు, చెడ్డవారిని చూసి నీ వ్యసన పడ్డప్పుడు ఆయన కృప నేను విడిచిపోవచ్చేమో. వారి శాపం, వారి దరిద్రం నీ దగ్గర రావచ్చేమో. నా జీవితంలో స్పష్టంగా నేను నేర్చుకున్న మాట ఒకటి నాకు బాగా నేర్చుకున్న, బాగా ఆలోచించుకున్న మాట తెలుసా? ఎవరి నష్టమైతే కోరుతామో, ఎవరి గురించి అయితే చెడుగా మాట్లాడతామో, ఎవరి గురించి అయితే తప్పుగా మాట్లాడతామో, మొదటిగా మన జీవితంలో జరుగుతుంది అది. హల్లెలూయా. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. నేను సేవలకు వచ్చిన కొత్తలో నేర్చుకున్న కొన్ని. ఎవరి నష్టమైతే కోరుకుంటామో ఖచ్చితంగా మనమే మొదటిగా నష్టపోతాం. హల్లెలూయా. ఎవరి క్షేమాన్ని అయితే కోరుతామో, ఎవరి ఆరోగ్యం అయితే కోరుతామో, మొదటిగా నీకు క్షేమంగా వర్ధిల్లుతావు, ఆరోగ్యంగా వర్ధిల్లుతావు. ఒక 4 సంవత్సరాల క్రితం మీరు వీడియోస్లోకి వెళ్తే, యూట్యూబ్లోకి వెళ్తే, తీర్పు తీర్చే మనుషుడా నువ్వెవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావని వర్తమానం ఉంటుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన తీర్పు గురించి వర్తమానం ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును కూడా ఏం చేశారట? ఆశ్చర్యపోయారట. విస్మయం నొందాక అప్పుడు యేసయ్య అంటాడు, వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యమని విస్మయం నొంది అప్పుడు అంటున్నాడు, భయపడకు, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పటి నుండి, ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టినావేమో,
ఇక నుంచి నువ్వు మనుషులను పట్టబోతున్నావు. ఇప్పటిదాకా చేపల జాలరుగా నువ్వు పేరు సంపాదించుకున్నావేమో, కానీ ఇక నుంచి మనుషులను పట్టే జాలరుగా సంపాదించుకునబోతున్నావు. హల్లెలూయా. నేను ఒక మాట అంటాను, రోజు కూలికి పోయి సంపాదించుకొని తిని పండుకునే అంతవరకు చాలంటారా? లేక ఒక దగ్గర నువ్వు పని చేసినందుకు కష్టపడి పైకి వచ్చి నీ దగ్గర అనేక పని చేసుకునే వాడికి ఎదగాలనుకుంటున్నావా? నీ మైండ్ ఎలా ఉందో అలాగే వర్దిలుతావు. నీ ఆలోచన ఏది తలంచుతుందో, నీ మనస్సు నీ తలంపులో ఏది తలంచుతున్నదో నువ్వు అలాగే వర్దిలుతావు. లేదు నేను ఒక స్థాయికి వెళ్ళాలి, ప్రభువులో స్థిరపడాలి, ముందుకు సాగాలి అనే తలంపు నీకుంటే ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్తావు. ఏమీ లేదు, చాలు నేను పని చేసుకుంటున్నాను, తెచ్చుకుంటున్నాను, తింటున్నాను, ఇది చాలు అని అనుకో, అన్నీ ఉంటావు. నేను ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, చాలు వస్తున్నాను, అంతే ఉంటావు. లేదు, నేను ఇంకొక కొంచెం ముందుకెళ్ళాలి. నేను వెనకాల కూర్చున్నాను, నేను ముందు భాగంలో కూర్చోవాలి, మైక్ పట్టుకోవాలి, పాటలు పాడాలి అని అనుకుంటే నీ మనసు అది దేవుడు నెరవేరుస్తాడు. నీవు ఒకవేళ మైక్ కాదు, నీ ఒక సేవకునిగా, ఒక సేవకురాలిగా, ఒక ఆరాధికురాలిగా నేను కావాలని మనసు నీకుంటే ఖచ్చితంగా ఒకరోజు సేవకుని పక్కన నిలబెడతాడు. అది నేను కోరుకుంటే కాదు, మీరు మీ మోకాలను చూసి అబ్బా అక్క బాగుపడుతుంది, అక్క మంచిది నేను కోరుకుంటే కాదు, ఆయన కోరుకోవాలి. హల్లెలూయా. ఆయన కోరుకోవాలి. ఆయన కోరుకుంటే ఇక్కడ నీకు తెలియకుండా, నాకు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నిలబెట్టుకుంటాడు. ఇక్కడ నిలబెట్టుకున్న తర్వాత దీన్ని కాపాడుకోలేకపోతే మళ్ళీ అక్కడ కూర్చోబెడతాడు. ఈరోజు ఇక్కడ వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు, ఆడ అందరికీ లేదు. హల్లెలూయా. నీకు ఏ అర్హత ఉందని ఇక్కడ నీకు దేవుడు ఇచ్చాడు అవకాశం, ఏ భాగ్యం ఉందని నీకు అవకాశం ఇచ్చాడు, నీవే పరిశుద్ధుడు అంటని చెప్పేసి దేవుడు ఈ స్థలం నీకు ఇచ్చాడు. వాక్యం ఈ సందర్భంలో ఈ విధంగా పరిశుద్ధమైన అలంకరణ, పరిశుద్ధమైన వస్తువులు మూడు నీకు ఏ అర్హత ఉందని దేవుడు నీకు ఇచ్చాడంటే, ఒక అర్హతని ఇచ్చాడంటే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఈ పేడ కొట్టాడు అంటాడు ఒకరోజు, అదృష్టం కావాలన్నా, భాగ్యం, ధన్యత కావాలి, లక్కన్నా అంటాడు. ఆయన కంటే జూనియర్ చాలామంది ఎంత కష్టపడ్డారో. హల్లెలూయా. సంగమా, ఒక లక్షల సంఘాలలో వేల సంఘాలు ఉంటే సంఘం కాదు, అది పరిశుద్ధమైన సంఘము, నిష్కలంకమైన సంఘము, మచ్చ డాగు లేనిది ఆ సంఘము కోరుకుంటాడు. 1000 మంది ఉంటే కోరుకోడు. అబ్బా కొత్తగడ్ల వసంత బస్సు చాలా మంది వస్తారు, చాలా మంది వస్తే దేవునికి ఇష్టం కాదు. ఎంతమంది వస్తే ఆయనకి ఇష్టం కాదు. ఎంతమంది అక్కడ నిష్కలంకంగా ఉన్నారు, ఎంతమంది అక్కడ పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, ఎంతమంది దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నారు, అది ఇంపార్టెంట్, అది ప్రాముఖ్యం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కంటే ఏది ఎక్కువ? దేవుని కంటే ఏది ఎక్కువ? నేను పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చెబుతున్నాను, దేవుని కంటే ఏది ఎక్కువ చేసుకుని దాన్ని నీ దగ్గర నుంచి తీసి పడేస్తారు. ప్రైజ్ ద లార్డ్. నా గుండెల మీద పెట్టుకొని చెప్తున్న పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని కంటే ఏది ఎక్కువగా నువ్వు చేసావంటే అది నీ దగ్గర నుంచి ఇమీడియట్గా వికెట్ అవుట్. హల్లెలూయా. దేవుని విషయంలో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకుతూనే
పరిశుద్ధతకు, పరలోకానికి, ప్రభువుకి నువ్వు సమీపంగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సంగమా, నేను అసలు ఒక్క 2 వచనాలు వర్తమానం ఎక్కడికో వెళ్ళిపోయింది. నాకు టైం అయిపోయింది. నాకు ఇప్పుడు అది ఆ రెండు వచనాలు ముగించాలంటే ఇప్పుడు ఇంకొక గంట పడుతుంది. అప్పటి వరకు మెల్లగా లేచి బైబిల్ పట్టుకొని బయటికి పోతారు. అందరు ఊర్లే, 1-2 ఉన్నారు నాకు కలుపుమోకల్లాగా. నీ పొలంలో ఒక మొలకుంటే ఏమవుతుంది? పక్కన ఉన్న మంచి మొలకలు కూడా ఎర్రగా అయిపోతుంది. తెగలనియ్యి, పైకి రానియ్యి. నీ పక్కన ఉన్న మొలకలు ఎటువంటివి గమనించుకోవాలి. నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు గమనించుకోవాలి. కాబట్టి ఈరోజు భయపడకు. ఏ విషయంలో నువ్వు తప్పిపోయినావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో కృంగిపోతున్నావో భయపడకు. దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యం ఏంటి తెలుసా? అనేకుల కళ్ళు గింగురుమనబోతున్నాయి. అనేకులు విస్మయం నందబోతున్నారు. అనేకులు ఆశ్చర్యపడబోతున్నారు. సీమోను జీవితంలో చేసిన కార్యమును బట్టి తన పాలివారు ఆశ్చర్యపోయారు. నీ పట్ల దేవుడు చేసే కార్యం బట్టి అనేకులు ఆశ్చర్యపోబోతున్నారు. ఇది ప్రవచనాత్మకమైన మాట. దేవుడు నీ పట్ల చేసే కార్యాలను చూసి అనేకులు ఆశ్చర్యపడబోతున్నారు. నీవు దీవించబడడం కాదు, నీతో పాటు అనేకులు దీవించబడబోతున్నారు. నేను చెప్పా, పరిశుద్ధ గ్రంథం పట్టుకొని నాకు గుండెల మీద వేసుకొని చెప్తున్నాను. ఇది పట్టుకొని చెప్తున్నాను, ఒక జెండా వలె చెబుతున్నాను. దైవ సేవకునితో సహా ఉన్న, దైవజనునికి సమీపంగా ఉన్న, దైవజనునికి సహకరించిన, దైవజనునికి మనస్సును అర్థం చేసుకున్న, దైవజనుతో కలిసి నడిచిన, దైవజనుతో కలిసి కూర్చున్న మీకు చెబుతున్నాను ఈరోజు, దైవజనుడు దీవించబడినట్టుగా ఆ వ్యక్తులు కూడా దీవించబడబోతారు. నేను గుండెల మీద వేసుకొని చెప్పాను. ఇదే ఫ్యామిలీతో అన్నాను, మీరు నాతో ఉంటున్నారు, నా మనసును అర్థం చేసుకున్నారు, నా ప్రయాసాన్ని అర్థం చేసుకొని, ఇదిగో దైవజనుని బాధను అర్థం చేసుకున్నారు. నేను దీవించబడినట్లుగా మీరు దీవించబడకపోతే బాండ్ పేపర్ రాసిస్తాను చెప్పా. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. చాలామంది ఉన్నారు నాతో కలిసి దీవించబడ్డవాళ్ళు, నాతో కలిసి ఆశ్రయించబడిన వాళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సంఘానికి, ఈ ప్రయాసానికి, ఈ కష్టానికి, ఈ అవమానానికి ఎవరైతే తోడ్పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా దీవించబడ్డారు. అంతేకాదు, ఒకవేళ ఈ సంఘాన్ని అపార్థం చేసుకొని నాకు లెవెల్ లేదు, అది లేదు అని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసిన దేవుని కృప కూడా డిస్టెన్స్ అయిపోతుంది. మీరు ఎవరో రమ్మంటే రాలే, ఈడికి ఎవరో రండి రండి అని బలవంతం చేస్తే రాలే. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఈ స్థలములో నీతో మాట్లాడడానికే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో ముచ్చటించడానికే, నిన్ను హెచ్చరించడానికే, నిన్ను సరి చేయడానికే, నిన్ను ధైర్యపరచడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు నిన్ను. దేవుని బిడ్డలారా, దైవజనమా, దేవుని సంగమా, భయపడకు. సీమోను భయపడ్డాడేమో కానీ చోటిచ్చాడు. చోటిచ్చిన తర్వాత ఒక మాట అన్నా, నేను పాపాత్ముడని అంటున్నాడు. హల్లెలూయా. దీవించబడ్డాని కానీ విర్రవీగకు, ఆశ్రయించబడ్డాని ఎగిరిపోమాక, నేను పాపాత్ముడనయ్యా అని ప్రభు దగ్గర సాగిలపడు. నేను పాపాత్ముడనయ్యా అని ప్రభు దగ్గర సాగిలపడు. అప్పుడు అంటాడు ఆయన, నిన్ను మనసులో పట్టే జాలరుగా చేస్తానంటాడు. నేను మనసులో పట్టే జాలరుగా చేస్తాను. సంగమ, ఈరోజు నీవెక్కడ మనుషులకు భయపడుతున్నావా?
ఆరోగ్యానికి భయపడుతున్నావా? సమస్యకి పోరాడానికి భయపడుతున్నావా? భయపడక. దేవుడు నీ భయములన్నిటి నుంచి విడిపించబోతున్నాడు. నీ భయములన్నిటి నుంచి విడిపించబోతున్నాడు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడాడు. నిన్ను దర్శించండి. ఈరోజు వాక్యముతో హెచ్చరించాడు. ఈరోజు నీవు ఈరోజు ప్రభా నాతోనే మాట్లాడావని, నన్ను దర్శించావని, నన్ను బలపరిచావని కూడా ఈరోజు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఈరోజు నిన్ను మనసులో పట్టేవాడిగా చేయబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నేను దీవించబోతున్నాడు. మొదటిగా కొంచెం కష్టంగా ఉంటుంది. దేవునికి ఇచ్చేటప్పుడు ఏం కనబడవి. కాసేపు అయిన తర్వాత వలయ్య అంటాడు. వలేసిన తర్వాత చేపలు పడతాయి. చేపలు పడిన తర్వాత అయ్యా నీవేం తెలియదు అయ్యా, నేను పాపమాత్రం లేకుంటే నేను ముందే పారిపోతుంటే నేను అంటాడు. కాబట్టి సంగమా, ఈ సమయంలో అందరూ కూడా లేచి నిలబడి కళ్ళు మూసుకొని దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని అయ్యా నాతో మాట్లాడిన మాటను బట్టి, నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి, నాకు నీవిచ్చిన కృపను బట్టి, నాకు నీవిచ్చిన భాగ్యమును బట్టి, నాకు నీవిచ్చిన అర్హతను బట్టి అయ్యా అందరు కూడా కళ్ళు మూసుకొని, అందరు కళ్ళు మూసుకొని ఈరోజు నాతోనే నీవు మాట్లాడినావు అయ్యా. సూటిగా మాట్లాడినావు. నా పరిస్థితిని బట్టి, నా స్థితిని బట్టి నాతో మాట్లాడినావు. నీకు వందనాలని చెప్పండి. అయ్యా నీ కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం. మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నువ్వు ప్రేమించి మమ్మల్ని గద్దించేందుకు వందనాలు. మా జీవితంలోకి ఆహ్వానించకుండా దూరం దూరం పెట్టాము. అందుకేనేమో దీవించబడలేమయ్యా. అందుకేనేమో ఆశీర్వదించబడలేము. మీకు మాకు మధ్యలో పాపం అడ్డుగోడగా ఉండిపోయిందేమో. అందుకే మేము ధన్యులుగా మారలేకపోయినామేమో. ఆ పాపం అనే అడ్డుగోడను దాన్ని తొలగిస్తున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్.